So hello aspirants, welcome back to Competitive Hunters. So this is the expected paper for English SSC CGL 2025. సో ఎడిక్విటీ వచ్చిన తర్వాత మనకి క్వశ్చన్స్ రావడం అనేది ఆబ్వియస్లీ అందరికీ మారింది. సో ఇది ఏంటంటే ఎడిక్విటీ ప్యాటర్న్ మీద మీకు ఒక ప్రాక్టీస్ పేపర్స్ అని కూడా మీరు అనుకోవచ్చు. అండ్ కామన్లీ ఇప్పుడు మనకి జరుగుతున్న షిఫ్ట్స్ బట్టే ఈ యొక్క పేపర్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో దిస్ విల్ బి రియలీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఆల్ గైస్. ఓకే, సో ఓకే, we will see the questions now. ఓకే, సో దీని పీపీటీ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్లో ఉంటుంది, కాంపిటేటివ్ హంటర్స్. అండ్ కింద కమెంట్ సెక్షన్లో నేను లింక్ షేర్ చేస్తాను. సో అక్కడి నుంచి మీరు జాయిన్ అయిపోయి పీపీటీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో విల్ సీ ది క్వశ్చన్. డైరెక్ట్ స్పీచ్ ఇచ్చారు అండ్ దీన్ని మనం ఇండైరెక్ట్ స్పీచ్ లో కన్వర్ట్ చేయాలి. ది మేనేజర్ సెడ్ ఐ విష్డ్ ఐ హ్యాడ్ అప్రూవ్డ్ ది డీల్ ఎర్లియర్. సో దీనికి ఇండైరెక్ట్ స్పీచ్ అడుగుతున్నారు. సో మార్క్ చేయండి, ఏ ఆప్షన్ చెప్పచ్చు మనము. సో ఇక్కడ ఏంటి అంటే ది మేనేజర్ సెడ్ హీ విష్డ్ హీ హ్యాడ్ అప్రూవ్ ది డీల్ ఎర్లియర్, ఈసీ అనమాట ఇది. సో మనకి హీ హ్యాడ్ సెడ్, హీ హ్యాడ్ విష్డ్ కాదు, హీ విష్డ్ హీ హ్యాడ్ వస్తుంది. సో మనకి ఆప్షన్ సి అండ్ డిని మనం ఎలిమినేట్ చేసేయచ్చు. ఓకే, సో ఇంకా మనకి హీ హ్యాడ్ అని ఏ ఆప్షన్ లో ఉంది, బి ఆప్షన్ లో ఉంది. సో బి ఆప్షన్ ఈస్ అవర్ కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ స్టెప్. The committee will have finalized the report before you arrive. Convert into passive voice. సో మనకి విల్ హ్యావ్ ఫైనలైజ్డ్ అని వచ్చింది. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కదా. సో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ లో మనకి ఏమొస్తుంది, సో దీనికి మనకి ప్యాసివ్ వాయిస్ మనకి ఏమొస్తుంది, ది రిపోర్ట్ విల్ హ్యావ్ బీన్ వస్తుంది, హ్యాడ్ బీన్ రాదు, ఈస్ అసలు రాదు. ఎందుకంటే ఇక్కడ ఫ్యూచర్ టెన్స్ లో ఉంటే ప్రెసెంట్ టెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ చేసేయచ్చు డైరెక్ట్ గా. అండ్ ఇక్కడ హ్యావ్ బీన్ లేదు, సిలో హ్యాడ్ బీన్ ఉంది. సో ఇది కూడా ఎలిమినేట్ చేసేయచ్చు. విల్ బీ ఫైనలైజ్డ్ ఉంది, హ్యావ్ ఎక్కడికి పోయింది, హ్యావ్ సెన్స్ అసలు లేదు అక్కడ. సో ఆప్షన్ ఏ కూడా పోతుంది అండ్ ఆప్షన్ బి విల్ బి ది కరెక్ట్ ఆన్సర్. సో ది రిపోర్ట్ విల్ హ్యావ్ బీన్ ఫైనలైజ్డ్ బై ది committee before you arrive. Okay, next. Who has been looking after the children in her absence? Convert into passive voice. సో దీనికి ఆన్సర్ ఏమవుతుంది, by whom, by whom. ఇక్కడ ఏమొస్తుంది, వర్ వస్తుందా ఆర్ వస్తుందా. సో ఇక్కడ మీరు దీన్ని బట్టే యూ కెన్ ఎలిమినేట్. వర్ ఎందుకు వస్తుంది, వాస్ ఉందా క్వశ్చన్ లో వర్ రావడానికి, సో వర్ రాదు. సెకండ్ ఆప్షన్ చూడండి, బై హూమ్ హ్యావ్ ది చిల్డ్రన్ బీన్ లుక్డ్ ఆఫ్టర్ ఇన్ హర్ అబ్సెన్స్. సో దిస్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఇక్కడ హ్యాస్ బీన్ లుకింగ్ అని ఉంది. హ్యాస్ బీన్ లుకింగ్ అంటే ఏ టెన్స్ లో ఉంది, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది. సో దీన్ని మనం దేనిలోకి మార్చాలి, ప్యాసివ్ అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి. ఐ హోప్ యు ఆర్ గెటింగ్ మీ. ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ని మనము ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి మార్చాలి. ఓకే, సో ఇలా అయినా మీరు గుర్తుపెట్టుకోవచ్చు, లేదంటే ఈజీగా మీకు అక్కడ హ్యాస్ ఉంది, ఇక్కడ ఆప్షన్స్ లోని హ్యాస్ కి రిలేటెడ్ ఏమీ లే, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డి మాత్రమే ఉంది. సో దాని తర్వాత మీరు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ నుంచి ప్రెసెంట్ పర్ఫెక్ట్ లోకి మారాలి. ఓకే, అప్పుడు మనం దాన్ని చూసుకుని దానికి రిలవెంట్ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ బి ఉంది కాబట్టి సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్టెప్. సో నెక్స్ట్ వచ్చి మనకి పారాజంబుల్ వచ్చింది. A democratic system relies on transparency and accountability.
Without it, corruption and inefficiency seep into governance. Citizens must be empowered with information about the functioning of the state. Hence, the Right to Information Act has been hailed as a powerful tool in India. సో మనకి ఇక్కడ హెన్స్ ఇలాంటివి కనుక వచ్చింది అంటే ఖచ్చితంగా మనకి అది లాస్ట్ ఆప్షన్ లో వస్తుంది. సో ఎస్ లాస్ట్ ఆప్షన్ లో ఎక్కడ ఉంది? ఓకే, 3 ఆప్షన్స్ లో ఉంది. సో ఒక ఆప్షన్ అయితే ఎలిమినేట్ చేసేసాము. సో ఈ 3 ఆప్షన్స్ లోని మనకి ఫస్ట్ వచ్చేది పీపీ ఉంది, ఒక ఆప్షన్ లో ఆర్ ఉంది. ఓకే, సో ఫస్ట్ సెకండ్ సెంటెన్స్ మనం చూడాల్సింది, అప్పుడే మనకి మనం మార్క్ చేయగలము. సో ఫస్ట్ సెంటెన్స్ ఏమొస్తుంది చూడండి. ఏ డెమోక్రటిక్ సిస్టమ్, సి ఇక్కడ క్యూ సెంటెన్స్ లోని వితౌట్ ఇట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సారీ, వితౌట్ ఇట్ అని మెన్షన్ చేశారు. సో వితౌట్ ఇట్ అని మెన్షన్ చేశారంటే అది ఒక ఫస్ట్ సెంటెన్స్ గా వస్తుందా? రాదు, ఫస్ట్ సెంటెన్స్ గా రాదు. వై? బికాస్ వితౌట్ ఇట్ అని చెప్తున్నారంటే ఇట్ ని రిఫర్ చేస్తూ సంథింగ్ ఏదైనా ముందు సెంటెన్స్ లో, ప్రీవియస్ సెంటెన్స్ లో చెప్పుండాలి. సో క్యూ ఆబ్వియస్ గా ఫస్ట్ సెంటెన్స్ లో రాదు. ఓకే, సో అంటే క్యూ కి ముందు ఏదో సంథింగ్ వస్తుంది. సో క్యూ కి ముందు ఏ సెంటెన్స్, పి వస్తుందా ఆర్ వస్తుందా? ఒకసారి సెంటెన్సెస్ చదివి చూడండి. ఆర్ సెంటెన్స్ ఏం చెప్తుంది? సిటిజన్స్ మస్ట్ బి ఎంపవర్డ్ విత్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది స్టేట్. ఓకే, పి చూద్దాం. ఏ డెమోక్రటిక్ సిస్టమ్ రిలైస్ ఆన్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ. సో ఇక్కడ మీకు ఏమర్థమైంది? పి ఫస్ట్ రావాలి. ఆ నెక్స్ట్ వితౌట్ ఇట్ కరప్షన్ అండ్ ఇన్ఎఫిషియన్సీ సీప్ ఇన్ టు ది గవర్నెన్స్ అంటే రీజన్ చెప్తున్నారు. ఓకేనా, వితౌట్ ఇట్. నెక్స్ట్ పీక్యూ ఉన్నది ఆప్షన్స్ చూద్దాం. పి 1 సెకండ్. ఏ డెమోక్రటిక్, ఓకే పిక్యూఆర్ఎస్, దీనికి ఫస్ట్ పి వస్తుంది. పి తర్వాత క్యూ వస్తుందా ఆర్ వస్తుందా? పి వితౌట్ ఇట్ ఫంక్షన్ ఆఫ్ ది స్టేట్. ఓకే, పి తర్వాత ఆర్ వస్తుంది, ఆర్ తర్వాత క్యూ వస్తుంది, అండ్ క్యూ తర్వాత ఎస్ వస్తుంది. ఎస్ అనేది లాస్ట్, ఆల్రెడీ మనం స్టార్టింగ్ చెప్పేసుకున్నాము. సో పిఆర్క్యూఎస్ వస్తుంది. ఎస్ రైట్, చిన్న కన్ఫ్యూజన్ ఉంది. ఐ థింక్ ఇట్స్ రైట్, చూద్దాము. ఎస్ రైట్, పిఆర్క్యూఎస్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్. ఓకే, ఒక్కొక్కసారి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కూడా పారాజంబుల్ ఇచ్చారు. సో లుక్ ఎట్ దట్ ఫస్ట్ సెంటెన్స్. Climate change is no longer a distinct threat from rising sea levels to intense heat waves. Its effects are evident. Developing nations face the dual challenge of growth and sustainability. Hence, global cooperation is the only viable solution. సో ఇక్కడ హెన్స్ ఉంది, హెన్స్ కూడా లాస్ట్ సెంటెన్స్ లోనే వస్తుంది. సో ఆప్షన్స్ మనకి ఎస్ లాస్ట్ లో ఉన్న ఆప్షన్ ఏంటి? 2 ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి ఏ, ఇంకొకటి సి. సో మనకి ఆప్షన్ బి, ఆప్షన్ డిని ఎలిమినేట్ చేసేయచ్చు, ఎస్ లాస్టే వస్తుంది కాబట్టి. ఓకే, సో ఎస్ లాస్ట్ రాసి పెట్టుకుందాం. ఇంకా దీని ముందే ఏమొస్తుంది చూడండి. ఫస్ట్ చూద్దాం. క్లైమేట్ చేంజ్ గురించి చెప్తుంది. ఫ్రమ్ రైజింగ్ సీ లెవెల్స్, డెవలపింగ్ నేషన్స్ ఫేస్ ది డ్యూయల్ ఛాలెంజ్ ఆఫ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ. ఫ్రమ్ రైజింగ్ లెవెల్స్ టు ఇంటెన్స్ హీట్ వేవ్స్, ఇట్ ఎఫెక్ట్స్. సో ఫ్రమ్ రైజింగ్ సీ లెవెల్స్, సో ఇది కంటిన్యూషన్ మనకి ఇక్కడే కనిపిస్తుంది చూడండి, ఈ ఆర్డర్ లోనే. క్లైమేట్ చేంజ్ ఇస్ నో లాంగర్ ఏ డిస్టెంట్ థ్రెట్ ఫ్రమ్ రైజింగ్ సీ లెవెల్ టు ఇంటెన్స్ హీట్ వేవ్స్, ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ ఎవిడెంట్. ఇది మొత్తం ఒక ఆర్డర్ వైజ్ వస్తుంది. డెవలపింగ్ నేషన్స్ ఫేస్ ది డ్యూయల్ ఛాలెంజ్ ఆఫ్ గ్రోత్ అండ్ సస్టైనబిలిటీ. హెన్స్ పీక్యూఆర్ఎస్ఏ వస్తుంది. సేమ్ ఇది ఏదైతే సిరీస్ లో సెంటెన్సెస్ ఇచ్చారో ఆ సిరీసే కరెక్ట్ అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. ఓ మై గాడ్. నెక్స్ట్ కాంప్రహెన్షన్. ఏఐ గురించి అడుగుతున్నారు. ఓకే, మై ఐస్ ఆర్ పెయినింగ్. ఓకే, కాంప్రహెన్షన్ చదవండి, ఈ గ్యాప్ లో చదివి ఉంటారని అనుకుంటున్నాను.
A has emerged as both a boom and a boon. Unemployment and misuse of data. ఇది ఆల్రెడీ మనం ఒక పేపర్లో చేసినట్టున్నాము. మిస్‌ప్లేస్ అయ్యి సేమ్ ఇదే కాంప్రహెన్షన్ మళ్ళీ వచ్చినట్టుంది. ఐఎమ్ సో సారీ. ఆల్రెడీ 1 అండ్ 2 మీరు చేసుంటే ఇది ఈ ప్యాసేజ్ ఈ కాంప్రహెన్షన్ అందులో వచ్చిందే. సంథింగ్ మిస్‌ప్లేస్ అయ్యి పీపీటీలోని ఇవ్వలేదు అనుకుని ఇచ్చేసినట్టున్నాను. ఐఎమ్ సో సారీ. యూబిక్విటస్. ఓకే. ఓకే. ఇవైతే మళ్ళీ లేవు. ఓకే. 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 సారీ, కాంప్రహెన్షన్ ఈస్ రిపీటెడ్. అది ఆల్రెడీ 1 అండ్ 2 పేపర్స్ ఎవరైనా చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి. 1 అండ్ 2 పేపర్స్ ఆల్రెడీ చేశాను. ఇది థర్డ్ అంటే ఆల్రెడీ 2 పేపర్స్ చేసున్నా ప్రీవియస్‌గా. మన ఛానల్‌లోనే ఉంది. ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే. నెక్స్ట్ యూబిక్విటస్. సినానిమ్ ఆఫ్ యూబిక్విటస్. ఆప్షన్స్ చూడండి. రేర్, ప్రెజెంట్ ఎవ్రీవేర్, హిడెన్, స్కేర్స్. యూబిక్విటస్ అంటే సినానిమ్ ఏంటి యూబిక్విటస్ కి? ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఎవ్రీవేర్ ప్రెజెంట్ ఉంటుంది. సో దాన్ని మనం యూబిక్విటస్ అనొచ్చు. నెక్స్ట్ మ్యాగ్నానిమస్. యాంటోనిమ్ అడుగుతున్నారు. సో అది గుర్తుపెట్టుకుని ఆన్సర్ చేయండి. సారీ. యాంటోనిమ్ ఆపోజిట్. జనరస్, గ్రీడీ, నోబుల్, చారిటబుల్. మ్యాగ్నానిమస్ కి ఆపోజిట్ వచ్చి గ్రీడీ. Greedy is the opposite for magnanimous. Magnanimous ఒక positive word. Okay, so this is our Telegram and Instagram channel QR codes. So from here you can join us, or else కింద కమెంట్ సెషన్ లో కూడా వీడియో ఒక కమెంట్ సెషన్ లో నా ప్రతి వీడియో కింద టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ పెడతాను. సో అక్కడి నుంచి కూడా మీరు జాయిన్ అయిపోయి పీపీటీస్, పీడిఎఫ్స్ అండ్ క్లాస్ డీటెయిల్స్, క్విజ్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేయొచ్చు, ప్రాక్టీస్ అవ్వచ్చు ఫ్రీగా. ఓకే, ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో డోంట్ మిస్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ప్రివిలేజ్. ప్రివిలేజ్ స్పెల్లింగ్ చెప్పండి. ప్రివిలేజ్. సో ప్రివిలేజ్ స్పెల్లింగ్ ఏమొస్తుంది? PRIVILEGE. ప్రివిలేజ్ ఎక్కడుంది? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో చూడండి ఇక్కడ ఎర్రర్ డిటెక్షన్. నైదర్ ది ప్రైమ్ మినిస్టర్ నార్ హిస్ మినిస్టర్స్ వాస్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఫెయిల్యూర్. ఎర్రర్ డిటెక్షన్ నేను ఇక్కడే మార్క్ చేస్తాను. ఓకే, సో దాన్ని బట్టి మీరు 1, దిస్ ఈస్ ఏ అండ్ దిస్ ఈస్ బి and this is C and remaining is D. So I will put options A, B, C and D. So note down. Okay, ఎక్కడ ఎర్రర్ ఉందో గెస్ చేయండి. Neither the Prime Minister nor his ministers was willing to take responsibility for the failure. ఎక్కడ వస్తుంది ఎర్రర్? వర్ విల్లింగ్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అని వస్తుంది. ఓకే, వాస్ బదులు ఏమొస్తుంది? వర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్. సో ఇక్కడ కూడా నేను మార్క్ చేస్తాను. ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ది స్టూడెంట్స్ వర్ నాట్ అడిక్వేట్ టు ప్రిపేర్ ఫర్ ది ఎగ్జామినేషన్. సో ఏ, బి, సి అండ్ డి. సో ఇక్కడ పాయింట్అవుట్ చేయండి. సో ఇక్కడ మనకి ది ఇన్ఫర్మేషన్ వాస్ వస్తుంది. ఏమొస్తుంది? వాస్.
ఎందుకు అని అంటే ఇక్కడ ఈ వర్ అనేది స్టూడెంట్స్ నుంచి వచ్చే వర్ కాదు. ఈ వర్ దేనికి ఇంప్లై చేస్తుంది అంటే ది ఇన్ఫర్మేషన్ కి ఇంప్లై చేస్తుంది. ఓకే, సో ది ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ టు ది స్టూడెంట్స్ వాస్ నాట్ అడిక్వేట్. సో ఇన్ఫర్మేషన్ ఈస్ ఎ సింగులర్. ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ కి ఈ వర్ అనేది రావట్లేదు. ఈ వర్ దేనికి వస్తుంది? ది ఇన్ఫర్మేషన్ కి వస్తుంది. ఓకే, సో ఇక్కడ వర్ బదులు ఏమొస్తుంది? ఇన్ఫర్మేషన్ ఈస్ ఏ సింగులర్. ఇన్ఫర్మేషన్స్ అని చెప్పము, ఇన్ఫర్మేషన్ అనే చెప్తాం. సో దట్ ఈస్ సింగులర్. సో ఇక్కడ వాస్ వస్తుంది, వాస్ నాట్ అడిక్వేట్. ఓకే, నెక్స్ట్ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. he studied harder, he will pass the exam. Come on, answer. సో ఇక్కడ ఇంప్రూవ్మెంట్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ సెకండ్ సెంటెన్స్ లోని హ్యాడ్ హీ స్టడీడ్ ఎర్లియర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. ఓకే, సో ఇదిగో చూడండి, హ్యాడ్ హీ స్టడీడ్ హార్డర్ హీ వుడ్ హ్యావ్ పాస్డ్ ది ఎగ్జామ్. ఇది కరెక్ట్ ఫామ్ అన్నమాట ఇంప్రూవ్ చేసిన తర్వాత. ది కంపెనీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్. సి మీకు ఇయర్స్ వస్తే ఫ్రమ్ రావాలా, లేకపోతే సిన్స్, ఫ్రమ్, మీకు డ్యూరేషన్ వచ్చినప్పుడు వస్తుంది కదా, సిన్స్ రావాలా, ఫ్రమ్ రావాలా, అని చెప్పేసి. సో దానికి నేను మీకు ఒక ట్రిక్ చెప్తాను, మీకు ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేటట్టు. ఆ ట్రిక్ ఏంటి అని అంటే, మీకు పర్టిక్యులర్ డ్యూరేషన్ అంటే పర్టిక్యులర్ పాయింట్ వాడు ఇచ్చాడు అని అంటే, ఓకే, అప్పుడు మనం అప్పుడు ఏం చెప్పచ్చు? ఇప్పుడు మీరు ప్యారడైజ్ అండ్ బేకరీ, కరాచీ బేకరీ ఇలాగా ఎప్పటి నుంచో ఉన్నవి మీరు వెళ్ళారు అని అంటే, బిర్యానీ స్పాట్స్ కి అలా కొన్ని రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అక్కడ ఏమని ఉంటది? సిన్స్ 1999, సిన్స్ 1987, సిన్స్ 1992 అని చెప్పేసి ఉంటది. అంతేగాని ఫ్రమ్ 1992 అని ఉంటుందా? ఉండదు. అవునా కదా? సో దీన్ని బట్టి మీరు మెమరైజ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఈ ఇయర్ చూడంగానే అదే గుర్తొచ్చింది. ఇక్కడ సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సిన్స్ కి ఫోమ్ కి కనెక్షన్ లేదు, బట్ చెప్తున్నా ఇక్కడ ఇది చూసి గుర్తొచ్చింది నాకు. సో పర్టిక్యులర్ వాడు పాయింట్ ఇచ్చాడు అని అంటే అప్పుడు మనం సిన్స్ యూస్ చేస్తాము. అలా కాదు జస్ట్ 10 years, పాస్ట్ 20 years ఇలాగా మీకు జస్ట్ ఒక పీరియడ్ చెప్పాడు అని అంటే అప్పుడు మనకి ఏమొస్తుంది? ఫ్రమ్ వస్తుంది. పర్టిక్యులర్ పాయింట్ చెప్పాడు, ఓకే, సిన్స్ 1992, ఓకే, అంటే పర్టిక్యులర్ మెన్షన్ చేస్తున్నాడు, సో అప్పుడు మనకి సిన్స్ వస్తుంది. ఓకేనా? సో ఇక్కడ ది కంపెనీ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1985. సో ఇక్కడ హ్యాస్ బీన్ వస్తుందా? హ్యాస్ బీన్ రాదు. ఇక్కడ ఏ టెన్స్ వస్తుంది? వాస్ వస్తుంది, అంటే పాస్ట్ టెన్స్ వస్తుంది. టు థ్రో ఇన్ ది టవల్, ఇడియమ్. సో ఈ ఇడియమ్ మనం ఎక్కువగా చూసున్నాము. ఇప్పుడు ఎరిక్విటీ లేటెస్ట్ ప్యాటర్న్ కి రిలేటెడ్ అని వీడియోస్ అన్ని మనం నేను చేస్తున్నాను. సో టు థ్రో ఇన్ ది టవల్ అంటే సస్పెండ్, గివప్ చేయడం, సరెండర్ అవ్వడం. టు థ్రో ఇన్ ది టవల్, టు గివ్ అప్, సరెండర్, అది వస్తుంది అనమాట. ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి గివప్ చేసేయడం, సరెండర్ అయిపోవడం. ఓకే, నెక్స్ట్ టు కట్ ది గార్డియన్ నాట్. టు కట్ ది గార్డియన్ నాట్ ఏమొస్తుంది ఆప్షన్? టు సాల్వ్ ఏ ప్రాబ్లమ్ ఇన్ ఏ సింపుల్ అండ్ డైరెక్ట్ వే. దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఇడియమ్. టు కట్ ది గార్డియన్ నాట్ అంటే ఏంటంటే టు సాల్వ్ ది ప్రాబ్లమ్ ఇన్ ఏ సింపుల్ అండ్ డైరెక్ట్ వే. ఓకే, సో మీరు ఇక్కడ వరకు వాచ్ చేశారు, నా సెషన్ ని చూశారు అంటే మీకు అర్థమయ్యే ఉంటది కదా. సో అర్థం కాకుండా అయితే ఎవరు చూడరు. సో ఐ హోప్ మీకు అర్థమైంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అందరూ చూసి వెళ్ళిపోతారు, లైక్ చేయండి. ఓకే, నచ్చితేనే కదా చూస్తారు మీరు. లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ ది కంపెనీ హ్యాడ్ టు కాల్ ఆఫ్ ది మీటింగ్ డ్యూ టు అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్. వాట్ డస్ కాల్ ఆఫ్ మీన్? కాల్ ఆఫ్ అనేది ఫ్రేజల్ వర్బ్. ఓకే, ఫ్రేజల్ వర్బ్స్ కూడా నేను ఇనిషియల్ గా చేసున్నాను, బట్ మీ నుంచి అంత
రెస్పాన్స్ రాలేదు. సో అందుకని నేను అది ఇంకా దాన్ని కంటిన్యూషన్ ఇంకేం చేయలేదు ఫ్రేజల్ వర్బ్స్ కూడా. కాల్ ఆఫ్ ఏమొస్తుంది కాల్ ఆఫ్? సో మనకి కాల్ ఆఫ్ మనము ఇంగ్లీష్ లో జనరల్ గా కొన్ని యూస్ చేస్తాము. నన్ను అవాయిడ్ చేస్తున్నారు మా ఇంట్లో వాళ్ళు, మీటింగ్ క్యాన్సిల్ అయింది, ఓకే క్లాస్ క్యాన్సిల్ అయింది, ఇలా మనం చెప్పుకుంటూ ఉంటాము. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే మనకు తెలియకుండానే మనం మన మన డైలీ రొటీన్ లోకి ఈవెన్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఈ టైప్ ఆఫ్ చిన్న చిన్న వర్డ్స్ యూస్ చేసేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీకు ఏదైనా డిఫరెన్స్ ఉండాలి కదా. మీరు ఒక మంచిగా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారు, ఒక మంచి డిగ్నిటీ, ఒక మంచి హోదాలో ఉంటున్నారంటే సంథింగ్ దేర్ షుడ్ బి సమ్ డిఫరెన్స్, రైట్? సో అప్పుడు ఏంటంటే మీరు ఇటువంటి సిల్లీ వర్డ్స్ కి సేమ్ అందరూ యూస్ చేసేలానే కాకుండా మీరు కొంచెం యూనిక్ గా ఉండాలి అని అంటే మీరు ఏం యూస్ చేయాలంటే క్లాస్ కాల్ ఆఫ్ అంటే సి కాల్ ఆఫ్ కి మీనింగ్ ఏంటి? ఫ్రేజల్ వర్బ్ కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్. ఓకే, ఏంటి? క్యాన్సిల్. ది క్లాస్ హ్యాస్ కాల్డ్ ఆఫ్. ఓకే, కాల్ ఆఫ్, ది క్లాస్ హ్యాస్ కాల్డ్ ఆఫ్ అని ఇలా మీరు చెప్పచ్చు. ఓకే, కాల్ ఆఫ్ అంటే ఇన్ ద సెన్స్ ఏంటి? క్యాన్సిల్ అవ్వడం అనమాట. సి ఇక్కడ మీకు అదే సెన్స్ వచ్చింది. కంపెనీ హ్యాడ్ టు కాల్ ఆఫ్ ది మీటింగ్ డ్యూ టు ది అన్ఎక్స్పెక్టెడ్ రెయిన్. సో ఇలా మీరు ఎప్పుడైనా మీకు క్యాన్సిల్ అనే వర్డ్ మీరు యూస్ చేయాల్సి వచ్చిందంటే కాల్ ఆఫ్ ని యూస్ చేయండి. ఓకే, క్యాన్సిల్ అని యూస్ చేయకుండా. నెక్స్ట్ కమ్ రౌండ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రేజల్ వర్బ్, కమ్ రౌండ్. షీ ఫైనల్లీ, ఇది మీకు మీనింగ్ తెలియకపోయినా, ఫ్రేజల్ వర్బ్స్ మీరు చదవకపోయినా, బేస్డ్ ఆన్ దట్ సెంటెన్స్ యూ కెన్ ఈజీలీ ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ఇది మీరు దీన్ని బట్టి కూడా మీరు ఆన్సర్ చేయలేకపోతున్నారంటే మీరు చాలా బేసిక్స్ లో చాలా లోగా ఉన్నారు. ఫస్ట్ మీకు అండర్స్టాండింగే లోగా ఉంది. She finally came round after being unconscious for 2 hours. ఏం వస్తుంది? రికవర్డ్ కాన్షియస్నెస్. ఆప్షన్ బి వస్తుంది ఇంకా ఆన్సర్. ఓకే, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. గవర్నమెంట్ బై ది వెల్టీ. ఏం వస్తుంది? గవర్నమెంట్ బై ది వెల్టీ. ఇలా ఈ గవర్నమెంట్ బై ది నోబెల్స్ అండ్ గవర్నమెంట్ బై ది సింగిల్ పర్సన్, ఇటువంటి వాటి చాలా క్వశ్చన్స్ అనే ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ వెల్తీ పీపుల్ గురించి అడుగుతున్నా, అంటే వెల్తీ వాళ్ళ చేతిలో గవర్నమెంట్ ఉందంటే మనం దాన్ని ప్లూటోక్రసీ అంటాము. ఓకే, సో ఈ క్రసీస్ అన్ని చాలా మందికి డౌట్స్ ఉంటుంది. సో ఇక్కడ అన్ని నేను ఆప్షన్స్ లో ఉన్నవన్నీ కూడా ఇచ్చాను. సో యూ కెన్ గెట్ దట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది టెలిగ్రామ్ ఛానల్ బై డౌన్లోడింగ్ దిస్ పీపీటీ. ఓకే, నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. వన్ హూ ఈస్ ఇండిఫరెంట్ టు ప్లెజర్ ఆర్ పెయిన్. అంటే వీళ్ళకి హ్యాపీ సిచ్యువేషన్స్ అండ్ సాడ్ సిచ్యువేషన్స్ కి ఏమాత్రం డిఫరెన్స్ ఉండదు. అంటే హ్యాపీ సిచ్యువేషన్స్ లోని అని ఉంటారు, సాడ్ సిచ్యువేషన్స్ లోని అని ఉంటారు. ఓకే, అంటే వాళ్ళు బ్యాలెన్స్ గా ఉంటారు. అంటే ఇది ఒక టైప్ లో చెప్పాలంటే ఏంటి, మూవీలో శృతి హాసన్ ఉంటారు, రేస్ కూర మూవీలో శృతి హాసన్ ఉంటుంది కదా, కామెడీ చేసినా లేకపోతే సీరియస్ సంథింగ్ ఏమైనా అయినా సరే జస్ట్ ఒకటే మెయింటైన్ చేస్తూ ఉంటది. సో అలాంటి పర్సన్ అని చెప్పచ్చు. ఓకే, సో ఏమొస్తుంది? స్టోయిక్ అనమాట, స్టోయిక్. ఓకే, నెక్స్ట్ యా, సో దిస్ ఈస్ ది లాస్ట్. ఓకే, అప్పుడే అయిపోయింది. ఇట్స్ నాకు అసలు టైం తెలియలేదు, స్టిల్ ఇంకా ఉన్నాయి అనుకున్నా క్వశ్చన్స్ నేను. సో ఇక్కడ మీకు ఎపిక్యూర్ అండ్ ఆప్టిమిస్ట్ వీటి మీనింగ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఇది ఒకసారి రిఫర్ చేసుకోండి, డౌన్లోడ్ చేసుకుని పీపీటీ ఫ్రమ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్ కాంపిటేటివ్ హంటర్స్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ఎండ్. అండ్ లైక్ చేయండి, లైక్ చేయకపోతే ఐఎమ్ రిమైండింగ్ యూ అగైన్. అండ్ అందరికి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా పేపర్స్ వస్తాయి. సో కీప్ కంటిన్యూ వాచింగ్ దిస్ సిరీస్ అండ్ వాచ్ అవర్ క్లాసెస్ ఆల్సో. క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను, సో అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. హిస్టరీ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఇంగ్లీష్ రిలేటెడ్ వీడియోస్. ఓకే గైస్, సో కీప్ వాచింగ్ అవర్ ఛానల్, స్టే ట్యూన్ టు ది ఛానల్. అండ్ ఇంకొక మంచి వీడియోతో మంచి సెషన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే హెల్దీ అండ్ కీప్ లెర్నింగ్. ఓకే, కీప్ వర్కింగ్ హార్డ్. ఓకే, నెవర్ గివ్ అప్. ఓకే గైస్, బై.